హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 125. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని హిత అఖిల్‌ని చూసి తెగ షాక్ అయిపోయింది. "నువ్వా?" అని అంది ఆశ్చర్యంగా. నేనే మేడం. అయితే పెళ్లి చేసుకోవా?" అని కళ్ళు ఎగిరేసి అఖిల్ నవ్వుతూ ఉంటే, "అంటే కావాలి అనే నా వెంట పడ్డావా? నేనెవరో తెలిసి నన్ను పెళ్లి చూపులకు చూసుకోవడానికి వస్తూ నేనని తెలిసి అలా ఎందుకు వెంట పడ్డావు?" అని అడిగింది హిత. అరే! డైరెక్ట్‌గా పెళ్లి చూపులకు వస్తే ఏం బావుంటుంది చెప్పు? నాకు కూడా ఫ్యూచర్‌లో మన పిల్లలకు చెప్పుకోవడానికి ఏదో ఒక స్టోరీ కావాలి కదా! నేను మీ అమ్మ వెంట పడ్డాను అని చెప్పుకోవడానికి బావుంటాయి కదా! అని అఖిల్ నవ్వుతూ ఉంటే, హిత అఖిల్‌ని కోపంగా చూసి అక్కడి నుండి లేచి బయటకి వెళ్తూ ఉంటే, అఖిల్ వెంటనే ఆమె చెయ్యి పట్టేసుకొని, "ఏంటి? నీకు నేను నచ్చలేదా ఏంటి? కోపంగా అలా వెళ్తున్నావు?" అని అడిగాడు. "ఇన్ని రోజులు నీ పేరు మా వాళ్ళకి చెప్పనందుకు ఫీలవుతున్నానులే. ఇప్పుడు నేను వెళ్ళి ఇన్ని రోజులు నా వెంట పడి నన్నేడిపించాడు. ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోను అని మా అన్నయ్యకి చెప్తాను. అప్పుడు నీ 2 కాళ్ళు విరిచేసి నిన్ను బయట పడేస్తాడులే మా అన్నయ్య" అని అంది హిత. అరె! పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెంట పడడం అంత తప్పని నాకు తెలియదు తల్లి. ఏదో నా ఆరాటం, ఆత్రం కోసం నీ వెంట పడ్డానులే కానీ, నిజంగా నేను నచ్చలేదా మేడం నీకు? అని అఖిల్ ఆమెని దగ్గరికి లాక్కోగానే నచ్చలేదు అని చెప్పింది హిత మొఖం పక్కకి తిప్పుకొని. అవునా? మరేంటి నువ్వు నాకు నచ్చలేదని చెప్తూ ఉంటే, నేను నీకు ఫుల్‌గా నచ్చేసానన్నట్టు వినిపిస్తుంది అని అఖిల్ అన్నాడు. మీకేమైనా చెవులు ప్రాబ్లమ్ ఉన్నాయేమో! ఇక్కడి నుండి వెళ్ళాక మంచి డాక్టర్‌కి చూపించుకొని, మీకు నచ్చిన అమ్మాయిని వెతుక్కోండి. మీరు నాకు నచ్చలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు అని అతడి చెయ్యి వదిలించుకొని బయటికి వెళ్ళి, వాళ్ళ అన్నయ్య పక్కకు వెళ్ళగానే, "ఏమైందిరా?" అని అడిగాడు సిద్ధు చెల్లిని దగ్గరికి తీసుకొని. "నీకు అమ్మానాన్నకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అన్నయ్య" అని హిత చెప్పడం, అఖిల్ వినడం ఒకేసారి జరగడంతో అతడి ఫేస్‌లో ఆటోమేటిక్‌గా స్మైల్ వచ్చి అఖిల్ హితనే చూస్తూ ఉంటాడు. ఆమె ఎప్పుడెప్పుడు అతడిని చూస్తుందా అని. కానీ హిత కావాలని అతడిని చూడకపోవడంతో దొంగ మొహంది. కావాలనే ఇలా చేస్తుంది అనుకోని అఖిల్ హితనే చూస్తూ సైట్ కొట్టుకుంటూ ఉంటాడు ఫ్రీగా. ఇక ఇప్పుడే తాంబూలాలు మార్చేసుకుంటే బావుంటుంది కదా వదిన. పెళ్లి ఎలాగో నెల తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం కదా! ఈ నెలలో అమ్మాయి పరీక్షలు అయిపోతాయి కదా! అని హేమ గారు అనడంతో, అలాగే వదిన అని వెంటనే పంతులు గారిని పిలిపించి, ఇద్దరూ తాంబూలాలు మార్చుకొని సిద్ధు వెళ్లి రింగ్స్ తీసుకురావడంతో, అఖిల్, హితని పక్క పక్కన కూర్చోబెట్టి దండలు మార్చుకోమని చెప్పి, రింగ్స్ కూడా మార్చుకోమని చెప్పడంతో, హిత ముందుగా అఖిల్ చేతికి రింగ్ పెట్టాక, అఖిల్ ఆమె చేతికి రింగు తొడుగుతూ థాంక్ యూ సో మచ్ బంగారు. నువ్వెక్కడ నో చెప్తావో అని ఎంత భయపడ్డానో తెలుసా? నైట్ బయటికి తీసుకెళ్తాను. రెడీగా ఉండు అని చెప్పాడు అఖిల్ ఆమె వేలికి రింగ్ పెట్టి సంతోషంగా. నేను రాను అని చెప్పింది హిత. నిన్ను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసులెండి మేడం అని 4 ఫోటోలకి పోజులు ఇచ్చి, ఆ కార్యక్రమం పూర్తయ్యాక త్రివేణి గారు స్వయంగా స్పెషల్స్ అన్నీ వండడంతో అందరూ కలిసి భోజనాలు చేసేసి ఇక సాయంత్రం అఖిల్, హేమ, సుమంత్ గారు వెళ్తూ కోడలతో మాట్లాడారు. హేమ గారు, "మన ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉండరా తల్లి" అని హితకి చెప్పి, "అలాగే అత్తయ్య" అని హిత కూడా వాళ్ళ అత్తయ్యతో మాటలు మొదలుపెట్టడంతో, అత్త, కోడలిద్దరూ ఒకే పార్టీ అన్నమాట అని అనుకోని అఖిల్ సిద్ధుని పక్కకి తీసుకెళ్ళి హితని సాయంత్రం బయటికి తీసుకువెళ్ళే ముచ్చట మొదలుపెట్టడంతో, "అలాగే బావ" అని సిద్ధు పచ్చజెండా ఊపడంతో నేను అమ్మ వాళ్ళని దించేసొస్తాను బావ అని చెప్పి అత్తయ్య, మావయ్యకి, కాబోయే భార్యకి, అలాగే బావగారికి, చెల్లికి చెప్పి అఖిల్ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తొందరగా కాబోయే భార్యని బయటికి తీసుకెళ్ళడానికి అన్నమాట. ఇక హితకి పెళ్లి ఖాయమైనందుకు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జానకమ్మ, రఘుపతి గారు కూడా వచ్చి కొత్త జంటని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సాహితీ ఆడపడుచుని పట్టుకొని మా హిత పెళ్లి కూతురాయనే అని నవ్వుతూ ఉంటే, అబ్బా! ఊరుకో వదిన అని వదిన ఆడపడుచులు సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే, హిత నువ్వు ఫ్రెష్ అయ్యి కాస్త రెడీ అవ్వరా! బావ వచ్చి మళ్ళీ నిన్ను బయటికి తీసుకెళ్తాను అని చెప్పాడు అన్నాడు సిద్ధు.
వీడికి ఆత్రం ఆగలేదు అనుకుంటా. ఎంగేజ్‌మెంట్ అయిన రోజే బయటికి తీసుకెళ్ళాలా? కొన్ని రోజులు ఆగితే అయిపోతుంది కదా! అని అఖిల్‌ని మనసులో తిట్టుకుంటూ హిత లోపలికి వెళ్ళింది రెడీ అవుదామని. ఇక త్రివేణి గారు దగ్గరి బంధువులకు, తెలిసిన వాళ్ళందరికీ ఫోను చేసి చెప్తున్నారు. హితకి పెళ్లి కుదిరింది అన్నట్టుగా. అలాగే సాహిత్య వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఫోను చేసి ఇలా అనుకోకుండా తాంబూలాలు మార్చేసుకున్నాం వదిన. పెళ్ళికి మాత్రం 10 రోజుల ముందుగానే రావాలి అందరూ అని చెప్తూ ఉంటే, ఖచ్చితంగా వస్తాం వదిన అని రాణి గారు మాట్లాడుతూ ఉంటారు. అలా సాయంత్రం 6 గంటలవ్వగానే అఖిల్ కారు మళ్ళీ ఇంటి ముందు ఆగింది. అతడు ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి కూడా వచ్చేసాడు కాలేజ్ బాయ్ లాగా. హిత అప్పటికే మెరూన్ కలర్ కుర్తీలో రెడీ అయ్యి బయటికి వస్తుంది తన ఫోన్ పట్టుకొని. బావ బయట వెయిట్ చూస్తున్నాడురా. భయపడకు సరేనా? ఏదో మాట్లాడాలని బయటికి తీసుకెళ్తున్నాడు. భయపడకుండా ఉండు జాగ్రత్త అని చెల్లిని బయటి వరకు తీసుకువెళ్ళి చెల్లిని కారులో కూర్చోబెట్టి, తనెప్పుడూ ఎవరితో బయటికి వెళ్ళలేదు బావ. జాగ్రత్త, కాస్త భయపడుతుంది అని అఖిల్‌కి జాగ్రత్తలు చెప్పాడు చెల్లి గురించి. అలాగే బావ, మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది కదా అని అఖిల్ మంచి హుషారుగా కార్ స్టార్ట్ చేసి ఆ ఊరిని దాటించేశాడు. ఏంటి మేడం గారికి ఇంకా కోపం పోలేదా? ఏమీ మాట్లాడట్లేదు అన్నాడు. అఖిల్ చక్కగా బయట నుండి చల్లగాలి వస్తూ ఉంటే ఏసీ ఆఫ్ చేసి గ్లాసులు దించాడు. చల్లగాలి ఒ ఒక్ చల్లగాలి ఒకేసారి లోపలికి రాగానే హిత హెయిర్ గాలికి ఎగురుతూ ఉంటే, హెయిర్‌ని సరిచేసుకుంటూ, "అసలు నీ మీద కోపం పోనే పోదు. ఎందుకంటే ఎన్ని వేషాలు వేశావు నువ్వు. నన్నెన్ని సార్లు ఆడుకున్నావు. నీ మీద అసలు కోపం పోదులే. ఏదో అమ్మా, నాన్న, అన్నయ్య ఒప్పుకున్నారు అని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. లేకపోతే అసలు చేసుకునేదాన్ని కాదులే" అని హిత స్టైల్‌గా చెప్పడంతో, "అంత లేదు లేవే. నేనిష్టం లేకపోతే అక్కడే ఆపేసేదానివి ఎంగేజ్‌మెంట్. కానీ ఎంగేజ్‌మెంట్‌కి వద్దు అనలేదు. నన్ను వద్దు అనలేదు. ఎంగేజ్‌మెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది కూడా. వీటన్నిటికి ఓకే చెప్పాక నేనంటే ఇష్టం లేకుండా ఉండకుండా ఒప్పుకున్నావని ఎలా అనుకుంటానే" అని అఖిల్ బాబు హిత చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకోవడంతో, "కాస్త ఓవర్ అవుతున్నారు అని తెలుస్తుందా?" అంది హిత. ఇలా కాబోయే భార్యతో చేయకుండా వేరే దాన్ని చెయ్యి పట్టుకుంటే ఈడ్చి తంతారే. ఏది చేసినా పెళ్లి అవ్వక ముందేనే. పెళ్లయిన తర్వాత ఇంత కిక్కు ఉండదు తెలుసా? అని అఖిల్ అంటే, "అయితే ఏం చేస్తావేంటి?" అని అడిగింది హిత అనుమానంగా. "ఒసేయ్ డర్టీ మైండ్, ఎక్కడికో వెళ్ళకే రాక్షసి. నేనో ముద్దు, హగ్గో వరకో వెళ్ళాను అంతే. నువ్వు మాత్రం ఎక్కడికో వెళ్తాను అన్న ఎక్స్‌ప్రెషన్ ఇస్తావు. అసలు కాస్తయినా బుద్ధుందా? ఆడపిల్ల లక్షణాలు లేవు నీకొక్కటి కూడా" అన్నాడు అఖిల్. అలాంటప్పుడు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది. నన్నెందుకు చేసుకుంటున్నారు? అని హిత అతడి చేతుల్లో ఉన్న ఆమె చెయ్యిని కోపంగా లాక్కొని విండో వైపుకి తిరిగి బయటికి చూస్తూ ఉంటుంది. వెంటనే అఖిల్ బాబు కార్‌ని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపి, ఒక్క నిమిషంలో ఆమె చెయ్యి పట్టి ఆమెను అతడి ఒడిలోకి లాక్కొని, "ఎందుకంటే నాకీ రాక్షసి నచ్చినంతగా మరెవరూ నచ్చలేదు కాబట్టి. పెళ్లి చేసుకుంటే దీన్నే చేసుకోవాలి, దీంతోనే పిల్లల్ని కనాలి అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నిన్నే చేసుకుంటున్నాను నేను" అన్నాడు అఖిల్ నవ్వుతూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.